హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చికెన్ చూడండి. సండే స్పెషల్ వాళ్ళకి. ఇగో ఇవన్నీ పదార్థాలు వేయాలన్నమాట చికెన్లో. ఇది సోయా కూర, ఇది మెంతి కూర, ఇది టమాటా, ఇది కొత్తిమీర, ఇది పచ్చిమిరకాయలు, ఇది పుదీనా, ఇది కరివేపాకు. చూసారు కదా, అన్నీ వేయాలి. ఇగో చికెన్ అయిపోయింది. ఇప్పుడు ఇంకొక కర్రీ చేయాలి. ఏంటి? లివర్ కర్రీ. ఇది అమ్మ లివర్ ఎక్కడికి చూపిస్తాం. ఇది లివర్ కర్రీ చూడండి, లివరు. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడికి ఇచ్చేసి అమ్మ, తీసేయి పద్మమ్మ, తీసేయి. ఇది ఇగో మూత తీసుకో, దింపేసి దింపేసి అది ఇగో మూత పెట్టుకో. ఇది అది పెట్టు, దింపేయమ్మా. ఇప్పుడు ఇంకొకటి వేస్తా. జల్లుదాం. జల్లే కదా, మళ్ళీ జల్లితే జల్లు. దింపినాక కూడా జల్లవచ్చు, ఏం కాదు. ఓకే ఓకే. ఆయిల్ వేయమ్మా, కాస్త ఆయిల్ తిప్పేయ. అట్లా వెయ్యి. లివర్, మటన్ లివర్ కదా, స్మెల్ వస్తా. చాలు చాలు చాలు. ఓకే ఫ్రెండ్స్, అవన్నీ అలా అది ఏమో పట్ట యాలకులు తీసుకో. ఒక్కటే ఇట్లా ఆకు. ఇగో ఇగో తోక మిరియాలు, సాజీరా, అర్థమైందా? అంతే. ఉల్లిపాయలు వేసేయమ్మా, వేసే దూరం నుంచి వేసి. ఓకే, అదే గంట తీస్తాను. అట్లేసి గంట ఇక్కడ ఇచ్చేసి. ఉల్లిపాయలు గ్రేవీ రావాలంటే మనము ఒక ఐడియా చేసుకోవాలి. తురుమాలి, కొయ్యకుండా తురిమితే మనకి తొందరగా వస్తుంది, తొందరగా కూడా వేగుతుంది. చూసినా అప్పుడే వేగటం మొదలుపెట్టింది. ఓకే, మళ్ళీ ఫైనల్గా మళ్ళీ చూపిస్తా. అన్నీ వేసినాక చూపిస్తా. ఇదిగో అల్లం వెల్లిగడ్డ కూడా వేసిన చూడండి. పద్మమ్మ కొంచెం పసుపు వేసాయి. వేగినాయి కూడా, ఎంత తొందరగా వేగుతాయి అంటే పసుపు వేసి, కొంచెం పసుపు వేయి. పసుపు కొంచెం వేసి చాలు. ఇగో ఇక్కడ పెట్టు. మెంతం కూర, మెంతం కూర అదే వేసేయి తప్పున. అదే వేసే సోయా కూర. ఈరోజు సోయా కూర, లివర్, కరివేపాకు కూడా అమ్మా, పుదీనా కూడా వేసి. మంట తగ్గించేసి కాస్త. ఇవన్నీ పచ్చి పచ్చిగా ఉన్నాయి కదా, వేగినాక మనం మిగతా కూడా వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, బాగా వేగింది చూడండి. ఇప్పుడు ఏం చేయాలంటే మనము ఈ లివర్ ఉంటుంది కదా, వేసేయమ్మా, వేసి ఓకే. చేయగడుకొని కలపమ్మ. ఇది ముందుకు వంగాలంటే కొంచెం ఇదిగా ఉన్నాయి. కలుపు. ఇదిగో సాల్ట్ వేస్తా, ఇప్పుడు వేస్తా. చూసారా ఫ్రెండ్స్, సాల్ట్ వేస్తున్నా. సాల్ట్ వేస్తేనే మంచిగా ఉడుకుతుంది తొందరగా. ఓకే, మూత పెట్టేయమ్మా. దాన్ని మూత పెట్టేసి ఇక దీంట్లో పెట్టి గంట. టమాటా కూర అది మూత అక్కడ కడిగి పెట్టింది పెట్టేసి. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్లో చూపిస్తా. ఇప్పుడు ఇంకా
పద్మమ్మ ధనియాల పొడి తీసుకురా చూడు. ఏయ్ ధనియాల పొడి వేయి, 2 స్పూన్లు వేయి. ఓకే, వెరీ గుడ్. అది కాదు, మసాలా పొడి వద్దు, జీలకర్ర పొడి ఏ చూపి. మసాలా పొడి అమ్మా అది, ఫైనల్ అది జీలకర్ర పొడి అవతల ఉంది మధ్యలో. అయ్యి ఇక్కడ చాలు చాలు చాలు. మూత పెట్టే, వాసన మాపడే. అదే ఆల్ మిక్స్ అయ్యి మూత పెట్టాలి దీన్ని, మసాలాది కూడా. మూత అట్లా పెట్టి మామూలుగా పెట్టి. ఓకే, అదే ఆల్ మిక్స్ అయ్యి 1 స్పూన్ వేయి. చాలు వేయి, కొద్దిగా వేసి చాలు. మూత కలుపు. కాడ పట్టుకోవాలి అట్లా, ఇంకలు తిప్పుకో కాడ అట్లా. టమాటాలు వేసి ప్లేట్లో, టమాటాలు వేసి కొత్తిమీర వేసి వేయి. ఆ టమాటా ప్యూరీ కూడా వేయి. కలుపు కలుపు. పచ్చిమిరకాయలు కూడా వేసేసినాము. కొంచెం కారం తీసుకో, ఇక్కడ పెట్టేసి కారం కూడా తీసుకో. వేసినాం, పసుపు వేస్తే ఒక్కరో వేస్తే వేయి, ఇష్టం వేయి. ఆమెకి గోంగూర ఇమ్మని చెప్పేసి చూడు, ఒట్టినే కూర్చుండేమో. వేయాలి, ఇంకోటి వేయాలి. చాలు, ఇంకోటి వేయమ్మా. చిన్న స్పూన్ కదా అది, మన స్పూన్ కాదు అది. చాలు చాలులే, చాలు. పసుపు కొంచెమే, ఆల్రెడీ వేసినాం కాబట్టి కొంచెమే. ఓకే ఓకే, చాలు చాలు. ఓకే, గరం మసాలా వద్దు, తన లాస్ట్లో పైన తిప్పు. లాస్ట్గా అన్నీ వేసినాం కదా, ఫైనల్లో చూపిస్తా. ఈరోజు శ్రీ లావణ్య పిక్కిల్ ఛానల్లో 2-3 వంటకాలు చేసినాం, చూసారు కదా. అమ్మ వాళ్ళ గురించి ఈరోజు సండే, అందుట్లో ఆల్ సైన్స్ డే. అందరికీ మా బాబు, మా వారు, నేను ఈరోజు కూడా వాళ్ళ కోసమని స్పెషల్గా అన్నీ చేసినాం. ఇంకా పెరుగు పచ్చడి ఇంకా ఉన్నాయి, అన్నీ రైతా చేసేది ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ యువర్ సపోర్టింగ్. థ్యాంక్ యూ యూట్యూబ్ యాజమాన్యం, కొంచెం రీచ్ ఇవ్వు, నాకు యూజ్ ఇవ్వు. ఓకేనా? ఓకే, బాయ్.